విజయభాస్కర్ రెడ్డి నా పేరు. న్యాయవాదిని, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ ని. మాది సొంతూరు సత్తంపల్లి. నిన్నటి రోజున తిరుమల తిరుపతి లడ్డు అడల్ట్రేషన్ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేశారు. ప్రకటన అంటే అది ఆషామాషాగా సామాన్యమైనది కాదు. 5.5 కోట్ల ఆంధ్రుల దేవాలయం అయినటువంటి సచివాలయంలో, సెక్రటేరియట్ లో, శాసనసభలో ప్రకటన చేయడం అంటే ఎటువంటి అబద్ధాలు లేకుండా వాస్తవాలు తెలియజేయటాన్నే శాసనసభలో ప్రకటన అని అంటారు. అది అసెంబ్లీ రూల్స్ లో. ఆ ప్రకటన చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీ లేదు, ఉన్నంత అధికార పక్షమే. మాది 100% ఉందని ఒక ఆయన, ఇంకొక ఆయన 95% ఉందని, అంతా వాళ్ళ ఎమ్మెల్యేల మధ్యనే, 164 మంది ఎమ్మెల్యేల మధ్యనే సెలెక్టివ్ గా ఒక 10 మందిని ఎంచుకొని లడ్డు వివాదంపై మాట్లాడమని ముందు వాళ్ళ చేత మాట్లాడించి తర్వాత ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఆ ముఖ్యమంత్రి గారు, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చేసిన ప్రకటనలో అన్ని అవాస్తవాలే, ఒక్కటి తప్ప. మొత్తం 99% అవాస్తవాలే. ఒక్కటేందయ్యా అంటే 6వ తారీఖు 7వ నెల 2026వ తేదీన ఏఆర్ డైరీ నుంచి వచ్చినటువంటి 4 ట్యాంకర్లను రిటర్న్ చేశాము కల్తీ జరిగిందని. ఆ 4 ట్యాంకర్లే మళ్ళా వైష్ణవి డైరీ ద్వారా మళ్ళా 6వ తారీఖున, 12వ తారీఖున, 7వ నెలలో తిరుమల తిరుపతి దేవస్థానానికి లడ్డు తయారీకి వాడారు. లడ్డు తయారీకి వాడే ముందు ఈ ట్యాంకర్లలో ఉన్నటువంటి నెయ్యిని ల్యాబులకు పంపారు. కర్ణాటక సంబంధించిన సంస్థకి, గుజరాత్కి సంబంధించిన సంస్థకి నెయ్యిని పంపారు. ఆ నెయ్యిని పంపిన తర్వాత ఆ ల్యాబుల నుంచి రిపోర్ట్ వచ్చింది. ఆ ల్యాబుల నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ మాసంలో పబ్లిక్ మీటింగ్ లో గత ప్రభుత్వంలో లడ్డూలో కల్తీ జరిగింది, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, చేప నూనె కలిసింది అని మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఈ అంశాన్ని పురస్కరించుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు సెప్టెంబర్ నెలలో మాట్లాడారు. నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారయ్యా, డిఆర్డిబి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాతనే నేను ఇది స్పష్టంగా తెలియజేస్తున్నాను, ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాన్నే నేను ఖచ్చితంగా సభ ముందు ఉంచుతున్నానని చెప్పాడు. ఎన్డిడిబి సంస్థ గుజరాత్ లో ఉంది, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు. ఆ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో ఉన్న అంశం ఏందయ్యా అనేది ఒక్కసారి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో ఉన్నటువంటి అంశం, ఇందులో జంతువుల కొవ్వు కలవలేదు, కాకపోతే కల్తీ జరిగిన మాట వాస్తవం. అది వెజిటబుల్ ఆయిల్ కావచ్చు, లేకపోతే కార్నల్ ఆయిల్ కావచ్చు, ఏదైనా కానీ కల్తీ జరిగిన మాట వాస్తవం అంటూనే అదే రిపోర్ట్ లో కింద నోట్ అనే మెన్షన్ చేసి ఇది ప్రామాణికం కాదు, ఇది సాక్ష్యం కాదు, ఇది కోర్టులో సాక్ష్యానికి పనికి రాదు,
ఇది రిపోర్ట్ మాత్రమే, తెలియజేయడానికి చేసేటటువంటి రిపోర్ట్ మాత్రమే. నోట్లో క్లియర్ గా, చాలా క్లియర్ గా అది పొందుపరిచారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రస్తావించకపోగా అది ఎప్పుడు జరిగిందయ్యా? 6వ తారీఖు 7వ నెల 2026 తారీఖు వచ్చినటువంటి 2 ట్యాంకర్లు, 12వ తారీఖు 7వ నెల 2026 తేదీన వచ్చినటువంటి మిగిలిన 2 ట్యాంకర్లు, ఏ 4 ట్యాంకర్లు అయితే ఎనికి పంపించారో ఆ 4 ట్యాంకర్ల నుంచి తీసినటువంటి శాంపుల్స్ ఈ రిపోర్ట్. అది ఏ గవర్నమెంట్ లో జరిగింది? చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో జరిగింది. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో జరిగింది. చంద్రబాబు నాయుడు చేశాడని మేమన్నా వాళ్ళలాగా. దానికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఎవరైతే TV5 అధిపతి అయ్యాడో బిఆర్ నాయుడికి సంబంధించినటువంటి అంశం. తద్వారా క్వాలిటీ కంట్రోల్ కు సంబంధించినటువంటి వ్యవస్థ టీటీడీలో ఒక పెద్ద వ్యవస్థ ఉంది. దానికి సంబంధించినటువంటి అధికారులకు సంబంధించిన వ్యవస్థ. అది తెలిసిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఏమైనా చర్య తీసుకున్నాడా? తీసుకోలా. చర్య తీసుకోకపోగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో 2019 నుంచి 2024 వరకు అనేక రకాలైనటువంటి అవకతవకలు జరిగి లడ్డూలో కల్తీ జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందేశారు. మేము ఒకటి అడుగుతున్నాం. 2019 నుంచి 2024 వరకు ఎవరైనా రిపోర్ట్ చేశారా? లేదు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో మీరేమైనా, చంద్రబాబు నాయుడు గారు మీరేమైనా రిపోర్ట్ చేశారా? జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంది నాకు ఫోన్లు చేశారు, మెసేజ్లు పెడుతున్నారు అని చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా రిపోర్ట్ చేశారా? 2019-24 మధ్య లడ్డు కల్తీ జరిగింది, ఈ లడ్డులో క్వాలిటీ లేదనో, లడ్డులో అది ఉందనో ఇది ఉందనో ఎవరైనా రిపోర్ట్ చేశారా? ఎవ్వరూ చేయలే. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే వెనక్కి పంపించారో 4 లారీలు, ఆ 4 లారీలు మళ్ళీ వైష్ణవి డైరీ ద్వారా మళ్ళీ తిరిగి తీసుకొని ఆ డైరీలో ఉన్నటువంటి నెయ్యిని శాంపుల్స్ పంపించి ఆ శాంపుల్స్ ద్వారా వచ్చినటువంటి రిపోర్ట్ మీ దగ్గర ఉంది. దానికి బాధ్యులు ఎవరు? తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే టీటీడీ సంస్థని ఏలుతున్నటువంటి అధికారులు, అనధికారులు. వాళ్ళని బాధ్యులుగా చేయాలా? వాళ్ళని ముద్దాయిలుగా చేయాలా? వాళ్ళని శిక్షించాలా? వాళ్ళ మీద కేసులు పెట్టాలి. 6వ తారీఖు 12వ తారీఖు జూలై నెలలో రిటర్న్ చేసిన ట్యాంకర్లు మళ్ళీ తీసుకొని మళ్ళీ ఆ ట్యాంకర్లో ఉన్నటువంటి నెయ్యినే శాంపిల్ తీసుకొని పంపించామని. అది మీది బాధ్యత. మీది తప్పు చేసింది మీరు, మీ ప్రభుత్వం తప్పు చేసింది. దాన్ని ఎదుటోరి మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారేంది? ఉప ముఖ్యమంత్రి గారేమో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని నేను అంటలేదు, అప్పుడు పాలక మండలిని శిక్షించాల్సిందే అన్నారు. ఇప్పుడు పాలక మండలిని శిక్షించయ్యా ముందు. ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలిని 6, 12, 7వ నెల తారీఖుల్లో జరిగినటువంటి దుశ్చర్యను ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలి మీద కేసు పెట్టు. మీకు ధైర్యం ఉంటే మీరు మాట్లాడే పరిస్థితి లేదు. మీరు ప్రశ్నిస్తామని మీకు ప్రశ్నలే, అసలు మీ మనసులో ప్రశ్నలకే ఖాళీ లేకుండా పోయింది. అట్లా ప్రశ్నించే పరిస్థితి మీకు లేనే లేదు. చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రకటన శాసనసభలో చేయటం, మేధావులందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒక శాసనసభలో ప్రకటన చేయటం అనేది ఎంత విలువ ఉంటుందో, దానికి ఎన్ని పద్ధతులు అనుసరించాలనో, ఎన్ని రూల్స్ ని చేపట్టాలనో వాటన్నిటినీ అవాయిడ్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ప్రకటన చేయడం, కమిషన్లు వేసినాక అసలు ప్రకటన చేయకూడదు. శాసనసభ రూల్స్ ప్రకారం కోర్టులో ఉండగా మాట్లాడకూడదు. వాస్తవంగా సుప్రీంకోర్టు చెప్పిన దాని ప్రకారం ఈ లడ్డు విషయంలో మీరు ఎవరు మాట్లాడకూడదు, ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులు మాట్లాడకూడదు అని చెప్పి మట్టికాయలు వేస్తే మీరు దాన్నే పదే రోడ్డు మీద తీసుకొచ్చి సుప్రీంకోర్టు సూమటిగా మీ మీద కేసు పెట్టాలా?
సుప్రీంకోర్టు సుమోటిగా మీ మీద చర్యలు చేపట్టాల, సుప్రీంకోర్టు సుమోటిగా మీ మీద దర్యాప్తు చేయాలి. దర్యాప్తు చేస్తే అప్పుడు మీ భాగవతాలన్నీ బయటపడతాయి. ఎప్పుడో 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని ఓదలు కొట్టడం కాదు కావాల్సింది, వాస్తవాలు బయటికి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మీరు ఇట్లా మాట్లాడటం చూస్తుంటే ఎవ్వరు సహించే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా యావత్ ఆంధ్ర రాష్ట్రంలో, లేకపోతే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి తెలుగు వారు మొత్తం చూస్తానే ఉన్నారు. కోట్లాది మంది భక్తులు గమనిస్తానే ఉన్నారు. వాళ్ళందరి దృష్టిలో మీరు పక్కాగా శత్రువు అయిపోయారు. వెంకటేశ్వర స్వామి రోడ్డుకి ఇచ్చిన దానికి మీరు ఫలితం అనుభవించక తప్పదు. దాన్ని మీరు ఖచ్చితంగా, ఆ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా శాపగ్రస్తం చేస్తాడు. మీరు ఆ దేవుడి శాపానికి ఖచ్చితంగా గురి అవుతారు. ఈ వయసులో అబద్ధాలు ఆడటం ఏందయ్యా? చివరి దశకు వచ్చావు, ఈ వయసులో అబద్ధాలు, దేవుడి మీద అబద్ధాలు ఆడటం ఏంది? నిన్న మాట్లాడిన దాంట్లో ఏ ఒక్క నిజమైనా ఉన్నదా? ఒక్క మాట చెప్పండి. మీరు అసెంబ్లీలో ప్రకటన చేసిన దాంట్లో ఏ ఒక్క నిజమైనా ఉందా? ఎన్డీడీవీ రిపోర్ట్ లో ఏముంది? ఎన్డీడీఓ రిపోర్ట్ లో ఖచ్చితంగా నోట్లో అదే ఉంది. ఇది సాక్ష్యానికి పనికొచ్చేది కాదు, మేము టెస్ట్ మటుకే చేశాము అని చెప్పారు. ఈ డైరీ నిబంధనలు అంటే డైరీలన్నీ నీయే కదా, ఇంకా డైరీ నిబంధనలు లేవంటే వాటి అన్నింటి దొంగలో దక్కి నువ్వే ఇచ్చావు. మరి పవన్ కళ్యాణ్ గారు 1000 రూపాయలు మినిమం నెయ్యి ఉండాలంటే నువ్వు 600 ఇవ్వాలి. ఎట్టెత్తున్నావు? అది నీకు సంబంధించిన విషయం కాదా? దయచేసి చంద్రబాబు నాయుడు గారు, నిన్నటి రోజున మీరు ప్రకటన చేసే విధానం చాలా పొరపాటైనది, అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రకటన. నిన్నటి రోజున మీరు అయిందేదో అయింది, జరిగిందేదో జరిగింది, ఈ లడ్డు విషయం ఇంకెవరు మాట్లాడకూడదని ప్రకటన చేసినట్టే నిన్ను మేమందరం అప్రిషియేట్ చేసేవాళ్ళం, మేమందరం అభినందించే వాళ్ళమే. అట్లా కాకుండా ఆ లడ్డు విషయము నీకు నువ్వే గొయ్యి తవ్వుకుంటున్నావు, నువ్వే క్లారిటీ ఇచ్చావు. 6/7/26 12/7/26 రిటర్న్ అయినటువంటి ట్యాంకర్ల నుంచి శాంపుల్ తీసాం. ఆ శాంపుల్ తీసి ఆ శాంపుల్ మేరకే ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ శాంపుల్ నీ గవర్నమెంట్ లో ఇచ్చింది, నీకు సంబంధించిన వాళ్ళు ఇచ్చింది, పంపించింది. శ్యామలరావు గారు, మీరు, బిఆర్ నాయుడు గారు, మీరు ముగ్గురు కలిసి పంపించింది. మిమ్మల్ని బాధ్యులు చేయక్కర్లేదా? జగన్మోహన్ రెడ్డి అటు బాధ్యత అవుతాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా బాధ్యత వహిస్తుంది. మీ తప్పులన్నీ మీరు కప్పిపుచ్చుకోవడం కోసం మీరు ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. మీకు సిబిఐ అంటే నమ్మకం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే నమ్మకం లేదు. ఇవన్నీ రిపోర్ట్లు వచ్చినా కూడా ఏకసభ్య కమిషన్ అని ఎవరినో తీసుకొచ్చేసారు. దాని మీద కూడా సుప్రీంకోర్టు అక్కర్లేదని చెప్పింది. మీరు ఇంత జరుగుతున్నా కూడా ఒంటెద్దు పోకడ పోతూ వెంకటేశ్వర స్వామిని నడిరోడ్డుకి ఇచ్చినటువంటి ఘనత మీదే అని మీరు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి శాపానికి పాత్రలు కాగలరని మీరు ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని టీటీడీ విషయంలో ఎటువంటి ప్రకటనలు కానీ ఎవరు మాట్లాడకూడదని స్టేట్మెంట్ ఇవ్వాలని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను.